నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాదిని వణికిస్తున్న చలి, ఢిల్లీలో అత్యల్పం. నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు మహాసభలు, రాజమండ్రిలో నిర్వహణ. అమెరికా పాఠశాలలో కాల్పులు, 2 మృతి. మున్సిపల్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం, కలెక్టర్కు నోటీస్ అందజేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి, గతంలో పనిచేసిన శరత్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ. జనవరి 14 నుంచి రాహుల్ న్యాయయాత్ర, ఫోకస్ అంతా ఆ రాష్ట్రాలపైనే. అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి పట్టివేత, కొత్తగూడెంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో మౌలాలి నుండి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ రైలు సేవలు. ఢిల్లీలో 2వ రోజు రేవంత్ రెడ్డి పర్యటన, పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జాహ్నవి కపూర్, స్వాగతం పలికిన టీటీడీ ఆలయ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్దాం. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా, యూపీలో పలు చోట్ల దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. చలి, పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజమహేంద్రవరంలో ఇవాల్టి నుంచి 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 5 గవర్నర్లు, 4 హైకోర్టు న్యాయమూర్తులు, 2 కేంద్ర మంత్రులు హాజరవుతారు. తొలి రోజు ప్రారంభోత్సవానికి విశాఖ శారద పీఠాధిపతి స్వరూప నదేంద్ర సరస్వతి స్వామితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అయోవా రాష్ట్రం డలాస్ కౌంటీకి చెందిన పేరీపట్నంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 5గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో 4 విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకుడు ఉన్నట్లు చెప్పారు. కాల్పులకు పాల్పడ్డ విద్యార్థి డెలిన్ బట్లర్ మృతదేహాన్ని సైతం గుర్తించామని పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పైన కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసును ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీలో గెలిచిన 8 మంది కార్పొరేటర్లు కలెక్టర్ కు తీర్మానం అందజేశారు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా వల్లూరు క్రాంతి నేడు బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఈమె ఇన్ని రోజులు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. కాగా ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్న శరత్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర జనవరి 14న మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో సాగనుంది. అయితే ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని వీలైనన్ని ఎక్కువ రోజులు రాహుల్ యాత్ర కొనసాగిస్తారని సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి రాహుల్ గాంధీ యాత్రను ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. అక్రమంగా తరలిస్తున్న 1.65 కోట్ల రూపాయల విలువైన నిషేధిత గంజాయిని భద్రాద్రి జిల్లా పోలీసులు లక్ష్మీదేవిపల్లి రేగల్ల అడ్డ రోడ్డు వద్ద స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వివరాలను కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్రం బికనర్ జిల్లాకు చెందిన ఓం ప్రకాష్ అనే వ్యాపారి తక్కువ సమయంలో అధిక ఆదాయాన్ని సంపాదించాలని ఆశతో ఈ పని చేశారని డీఎస్పీ తెలిపారు. రోజు ఉదయం 9 గంటల సమయంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ సంతోష్ గారు మరియు సెకండ్ ఎస్ఐ వెంకటేశ్వర గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రేగళ్ళ ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే భద్రాచలం వైపు నుంచి ఒక లారీ RJ21GB 5297 లారీ ఒకటి రాజస్థాన్ రిజిస్ట్రేషన్ లారీ
వస్తుంది. దాన్ని ఆఫ్ చేసి చెక్ చేస్తే దాంట్లో గంజాయి 6 క్వింటాల 50 కేజీలు. దీని విలువ వచ్చేసి సుమారుగా మార్కెట్లో వచ్చేసి 1,62,50,000 మార్కెట్ రేట్. అంటే ఈ గంజాయి బయటికి పోతే కేజీ 25,000 రూపాయలు చొప్పున 25,000 రూపాయల చొప్పున అమ్ముకుంటారు. ఇది ఈ లారీ రాజస్థాన్ నుంచి మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చింది. అక్కడి నుంచి మూంగాల్ అంటే దాల్ లోడ్ ఉంటుంది కదా, మూంగాల్ లోడ్తో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి చింతూరు పోయింది. ఈ నేరస్తులు ఫస్ట్ సుందరరామన్ ఒకతను రాజస్థాన్, సురేష్ సుందరరామన్ అనే లారీ డ్రైవరు, ఈ సుందరరామ్ లారీ డ్రైవరు ఓనరు, అదేవిధంగా సురేష్ అనేవాడికి క్లీనర్. వీళ్ళకి ఈ దాలేసి పంపించి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మీరు చింతూరు వెళ్ళండి. ఆ చింతూరు ఏరియాలో ఈ ఒక వ్యక్తి కలుస్తారు, మీకు ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళు మీకు గంజాయి వేసి పంపిస్తారు. వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్తే ఈ లారీ ఓనరు ఈ క్లీనర్ కలిసి చింతూరు ఏరియా వెళ్తారు. ఎవరైతే గంజాయి తెమ్మనో రాజస్థాన్ అతను ఏం చేస్తారంటే కాంటాక్ట్ చేసి పలానాళ్ళు వచ్చి మీ దగ్గర ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు మీకు గంజాయి ఇస్తారు. చింతూరు దాటిన తర్వాత అడవిలో, అంటే ఒరిస్సా బోర్డర్ ఉంటుంది, అడవిలో వీళ్ళకి 6 క్వింటాల 50 కేజీల గంజాయి బ్యాగులు, ఆ యూరియా బస్తాలు వేసిన బ్యాగులు ప్యాక్ చేసి దాంట్లో లారీలు వేస్తారు. దీని విలువ వచ్చేసి 1,62,50,000 ఉంటుంది మార్కెట్లో. ఈరోజు వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు. గవర్నమెంట్ పాలసీ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెంలో కానీ కొత్తగూడెం పరిసరాల్లో కానీ సేవిస్తున్నా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కానీ ఉపేక్ష లేదా వీళ్ళపై గట్టి చర్యలు తీసుకొని కేసు రిజిస్టర్ చేయబడతాయి. ఎంఎంటీఎస్ 2వ దశ పనుల్లో భాగంగా మౌలాలి సనత్ నగర్ మధ్య నిర్మిస్తున్న 2వ లైన్ పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి నుంచి నేరుగా హైటెక్ సిటీ మీదుగా లింగంపల్లికి ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు అవకాశం లభించనుంది. ఫిబ్రవరిలోపు ఈ మార్గంలో ఎంఎంటీఎస్ లు పట్టాలెక్కనున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే మల్కజ్గిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్ సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయి. ఢిల్లీలో 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. యూపీఎస్సీ పనితీరు పరీక్షల నిర్వహణపై సీఎం బృందం పరిశీలించనుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం చర్చించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ కానున్నారు. ఇప్పటికే కేరళ సర్వీస్ కమిషనర్ పనితీరుపై రాష్ట్ర బృందం అధ్యయనం చేయనుంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్, ఇద్దరు ఐఏఎస్లు ఉన్నారు. తిరుమల శ్రీవారిని నటి జాహ్నవి కపూర్, సీనియర్ నటి మహేశ్వరి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రసాదాలు అందించారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరాదిని వణికిస్తున్న చలి, ఢిల్లీలో అత్యల్పం. నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు మహాసభలు, రాజమండ్రిలో నిర్వహణ. అమెరికా పాఠశాలలో కాల్పులు, 2 మృతి. మున్సిపల్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం, కలెక్టర్కు నోటీస్ అందజేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి, గతంలో పనిచేసిన శరత్ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ. జనవరి 14 నుంచి రాహుల్ న్యాయయాత్ర, ఫోకస్ అంతా ఆ రాష్ట్రాలపైనే. అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి పట్టివేత, కొత్తగూడెంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో మౌలాలి నుండి హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్ రైలు సేవలు. ఢిల్లీలో 2వ రోజు రేవంత్ రెడ్డి పర్యటన, పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జాహ్నవి కపూర్, స్వాగతం పలికిన టీటీడీ ఆలయ అధికారులు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.